ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులను కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఆమేన్. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీకు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకు చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. దేవుని ప్రేమ విస్తరింపగా, కృపావరములే దానముగా. దేవుని ప్రేమ విస్తరింపగా, కృపావరములే దానముగా. యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. నా యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీకు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. దేవునికి ఒక రాజముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజమేలగా జయించువారిగా మార్చెను. నా క్రీస్తుతో రాజమేలగా జయించువారిగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీకు ప్రజలను అందరం కలిసి అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకు
చెల్లు ఎల్లప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మా కృతజ్ఞతలు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మా కృతజ్ఞతలు. అందరం కలిసి అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు. అందరం కలిసి ఆరాధన చేద్దాం. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీకు ప్రజలను కోరినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు. మహిమయు ఘనతయు నీకు చెల్లు ఎల్లప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మా కృతజ్ఞతలు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మా కృతజ్ఞతలు. అందరం కలిసి మా కృతజ్ఞతలు దగ్గరగా ఆరాధన చేద్దామా. స్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సింహాసనం వద్దకు చేరదాం. మా కృతజ్ఞతలు ఆమేన్. మా కృతజ్ఞతలు మా కృతజ్ఞతలు. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడదాం. దేశమా నీవు యెహోవా దేవుని నామము స్మరించుము. ఆయన నామము మహోన్నత నామము, ఆయనను కనపరచుము. ఆకాశములలో మహిమను కనపరచువాడు, ఆయన నామమే గొప్ప శక్తి. ఆకాశములలో మహిమను కనపరచువాడు, ఆయన నామమే గొప్ప శక్తి. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. అందరూ కూడా ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. యేసు నామములోనే నీకు రక్షణ, మరి ఎవరి వలన కలగదు ఆ రక్షణ. యేసు నామములోనే నీకు రక్షణ, మరి ఎవరి వలన కలగదు ఆ రక్షణ. ప్రభుని నామమున ప్రార్థన చేసిన వారందరూ రక్షణ పొందెదరు. ప్రభుని నామమున ప్రార్థన చేసిన వారందరూ రక్షణ పొందెదరు. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము.
నామములోనే నీకు స్వస్థత, గుండె గాయాలను మార్పు నామము. యేసు నామములోనే నీకు స్వస్థత, గుండె గాయాలను మార్పు నామము. స్వస్థపరచును, బలము నిచ్చును, ఈ నామమునే గొప్ప చేసెదము. స్వస్థపరచును, బలము నిచ్చును, ఈ నామమునే గొప్ప చేసెదము. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. యేసు నామములోనే నీకు భద్రత, సర్వోన్నత నామమే సంరక్షణ. యేసు నామములోనే నీకు భద్రత, సర్వోన్నత నామమే సంరక్షణ. ఆశ్రయ దుర్గము, రక్షణ శృంగము, ఈ నామమునే గొప్ప చేసెదము. ఆశ్రయ దుర్గము, రక్షణ శృంగము, ఈ నామమునే గొప్ప చేసెదము. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. దేశమా నీవు యెహోవా దేవుని నామము స్మరించుము. ఆయన నామము బహున్నత నామము, ఆయనను కనపరచుము. ఆకాశములలో మహిమను కనపరచువాడు, ఆయన నామమే గొప్ప శక్తి. ఆకాశములలో మహిమను కనపరచువాడు, ఆయన నామమే గొప్ప శక్తి. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏకముగా కూడి, ఆయన నామము గొప్ప చేసెదము. యేసు నామము గొప్ప చేసెదము. 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 We come to you in the name of the Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ యొద్దకు వచ్చుచున్నాం. It's a great joy to come before you with a great burden upon our hearts. ఒక గొప్ప భారంతో మీ అందరి ఎదుటకు ఈ విధంగా రావడానికి గొప్ప సంతోషంగా మేము భావిస్తున్నాం. We are God's people. మనము దేవుని ప్రజలము. We are leaders and people who lead the people. మనము నాయకులుగా ఉంటున్నాము, మనము ప్రజల్ని నడిపించే వారంగా ఉంటున్నాం. And our nation is facing one of the
horrible crisis in the world. మన దేశము ప్రపంచంలో మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంది. The whole world is facing this horrible coronavirus. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ద్వారా ఇబ్బందులు పడతా ఉంది. Thousands upon thousands of people going to an eternity. We do not know if they are going to a Christless eternity or Christ-centered eternity. కొన్ని వేల కొలది ప్రజలు వారు చనిపోతూ ఉన్నారు. మరి వారు క్రీస్తుతో ఉన్నటువంటి నిత్యత్వంలోకి వెళ్తున్నారా లేదంటే క్రీస్తు లేకుండా ఆ నిత్యత్వంలోకి వెళ్తున్నారా అనేది మనకి తెలియదు. And every single day as I watch the news and I see the figures, my heart cries out to God, God have mercy upon our country. ప్రతిదినము కూడా ఈ వార్తలు చూస్తున్నప్పుడు నా హృదయము దేవుని సన్నిధిలో ఎంతో వేదనతో మొరపెడతా ఉన్నాను, ప్రభువా ఇదిగో దయచేసి మా దేశంను దర్శించండి అయ్యా అని. We as the people of God come before Him to pour our hearts and ask Him to heal our nation. మనము దేవుని ప్రజలుగా దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాలను కుమ్మరించి దేవా మా దేశంను స్వస్థపరచు దేవా అని మనం అడిగే వారంగా ఉండాలి. We are leaders representing all of India, Manna Ministries and all other ministries that are working in this country. భారతదేశంలో మరి మన్నా మినిస్ట్రీస్ యొక్క నాయకులందరూ మరియు ఇతర మినిస్ట్రీస్ నాయకులందరూ కూడా మన మీద ఈ బాధ్యత ఉంది. And so we are joining everyone to pray. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నా. We are praying that God will interfere and touch this nation. దేవుడు కలుగ చేసుకుని ఈ దేశమును తాకాలని ప్రార్థన చేస్తున్నా. We are praying for the leadership of our nation. మన దేశం యొక్క నాయకత్వం కోసం ప్రార్థన చేస్తున్నాం. That God will somehow touch them and see that the nation is healed. దేవుడు ఏదో విధంగా వారిని తాకునట్లుగా ఈ దేశము బాగు చేయబడినట్లుగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. That the decisions that they make వారు తీసుకుంటున్నటువంటి తీర్మానాలు to help this poor and needy people, ఈ యొక్క పేదరికంలో ఉన్నటువంటి వారు అవసరతలు ఉన్నవారు వారి కోసం, that every single need is met and God's requirements will be met. ప్రతి ఒక్క అవసరత కూడా తీర్చబడినట్లుగా దేవుని యొక్క కార్యము జరుగునట్లుగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. Our theme verse for today ఈ దినం కొరకు మనం చూస్తున్నటువంటి లేఖన భాగము is taken from Matthew 18:18 to 19. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 20వ వచనాల వరకు కూడా మనం చూస్తున్నాం. Whatever you bind on earth will be bound in heaven. భూమి మీద మీరు వేటిని బంధితురో అది పరలోకమందు బంధింపబడును. Whatever you loose on earth will be loosed in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడును. And this is God's word. ఇది నిశ్చయంగా దేవుడు చెప్తున్న మాట. Jesus has spoken. యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఇవి. Whatever you loose on earth will be loosed in heaven. భూమి మీద మీరు దేనిని విప్పుతురో అది పరమందు కూడా విప్పబడును. This is the power God has given to His people. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి శక్తి ఇది. This is the anointing God has given to His people. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి అభిషేకం ఇది. And we come before Him. మనము ఆయన ఎదుటకు వచ్చినప్పుడు We are here to ask God to lose His power to heal this nation and nations. మనము ప్రార్థన చేయబోతా ఉన్నాం. దేవుడు తన యొక్క శక్తిని విడుదల చేయనట్లుగా ఈ యొక్క దేశమును మరియు దేశములన్నిటిని దేవుడు స్వస్థపరిచినట్లుగా. Again I read this verse. మరొకసారి ఈ వచనం చదువుతున్నానండి. Whatever you bind on earth will be bound in heaven. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును And బంధింపబడును. today as the church of the living God, ఈ దినమున దేవుని యొక్క జీవపు సంఘముగా we bind the powers of the wickedness in the name of Jesus. యేసు నామములో ప్రతి విధమైన అంధకార శక్తులను బంధించబోతున్నాం. We lose the powers of God in this nation. ఈ దేశం మీద దేవుని యొక్క శక్తిని విడుదల చేయబోతున్నాం మనం. God is still on the throne. దేవుడు ఇంకనూ సింహాసనం మీద ఉన్నాడు. And He is our Savior. ఆయన మన రక్షకుడు.
He has saved us from sin. ఆయన మనల్ని పాపం నుంచి He has రక్షించాడు. promised us the eternal life. మనకు ఆయన నిత్య జీవన వాగ్దానం And he చేశాడు. said, whatever you ask in my name, ఆయన అంటున్నాడు, నా నామమును మీరు ఏది అడిగినాను I shall give it to you. అది నేను మీకు ఇస్తానంటున్నాను. My brother, my sister, నా ప్రియ సహోదరుడా సహోదరి, it is important that we come and interfere and on behalf of the people of India and the world and pray to Jesus. ఈ దేశ పక్షమున ఈ ప్రపంచ పక్షమున మనందరూ కూడా కలగ చేసుకుని యేసు నామమున ప్రార్థన చేయడం అనేది చాలా అవసరమై ఉంటున్నది. He instructed the prayer ministry of the church. ఆయన ఈ సంఘం చేయవలసినటువంటి ప్రార్థనా పరిచర్య గురించినటువంటి విషయాలు ఆయన మనకు బోధించాడు. He introduced a concept of agreement in prayer. ఆయన ప్రార్థనలో ఏకీభవించుట అనేటువంటి అంశాన్ని యేసు ప్రభు వారే మొట్టమొదటిగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. This is God's promise to his people. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. If we are willing to join together, ఒకవేళ మనము కలిసి ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడుతుంటే, get together కలిసి రావడానికి in prayer, ప్రార్థనలో God will answer our prayers. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. No matter where you are, నువ్వెక్కడున్నప్పటికీ కూడా, no matter how you are living, నువ్వు ఎలాంటి పరిస్థితుల నుంచి జీవిస్తున్నప్పటికీ if you కూడా, are crying out to God our Father ఈ today, దినమున మన తండ్రి అయిన దేవుడికి నువ్వు మొరపెడుతుంటే the answer is on the way. సమాధానము మార్గం మధ్యలో ఉన్నది. Jesus is the healer. యేసు ప్రభువే స్వస్థపరచువాడు. He is the healer of the whole ఈ world. ప్రపంచాన్ని స్వస్థపరచుకున్న వాడు ఆయనే. And he can heal this coronavirus. ఈ కరోనా వైరస్ ను కూడా ఆయనే స్వస్థపరచగలడు. Let us pray. కాబట్టి మనం ప్రార్థించాలి. Jesus answers our prayers. యేసయ్య మన ప్రార్థనలకు జవాబిస్తాడు. The Bible says, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, if you shall agree on anything, ఏ విషయమైనను మీరు ఏకీభవించిన యెడల it shall be done unto you. అది మీకు జరుగునుగాక అంటున్నాడు. A special power is promised through a corporate prayer. మరి సామాజికంగా మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇక్కడ ఇవ్వబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. Where there are 2 or 3 gathered in my name, మీలో ఇద్దరు లేదా ముగ్గురు నా నామమును మీరు కూడుకుని యెడల, and bind on earth, మీరు భూమి మీద బంధించినప్పుడు it shall be bound in heaven. అది పరమందు కూడా బంధింపబడును. Whatever you loose on earth, భూమి మీద దేనైతే నువ్వు విప్పుతావో it will be loosed in heaven. అది పరమందు కూడా విప్పబడును. And we are here today, friends. స్నేహితులారా, ఈ దినం మనం ఇక్కడ ఉన్నాం. My brothers and sisters all over this nation. ఈ దేశమంతటి నుండి నా ప్రియ సహోదరుడా సహోదరి, We are coming to bind the powers of the enemy and then loose the powers of God. మనము సాతాను శత్రువు యొక్క శక్తులను బంధించబోతున్నాము. దేవుని యొక్క శక్తిని మనం విడుదల చేయబోతున్నాము. We are taught the awesome power to bind and loose. బంధింపబడుటకు, బంధించుటకు, విడిపించుటకు మనకున్నటువంటి శక్తిని గురించి మనం నేర్చుకుంటున్నాం. The prayer ministry of the church is a very important part of the church ministry. సంఘ పరిచర్యలో ప్రార్థనా పరిచర్య అనేది సంఘానికి ఉన్నటువంటి అన్ని పరిచర్యల్లో చాలా ప్రాముఖ్యమైనది. The prayer of the church enlarges the ministry of the church. సంఘం యొక్క ప్రార్థన పరిచర్య సంఘం యొక్క పరిచర్యను అది వర్ధిల్లింపచేస్తుంది. That means it heals the sick, it binds the powers of the enemy, it delivers the demon possessed, and God will do marvelous things if we come together in the name of the Lord Jesus. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రార్థన శక్తి రోగులను స్వస్థపరుస్తుంది, అపవిత్రాత్మ పట్టిన వారికి విడుదల అనుగ్రహిస్తుంది, అనేకమైన అద్భుతాలు చేస్తుంది మనందరూ ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు. The prayer ministry of the church will accomplish much in this world. ఈ ప్రపంచంలో సంఘం యొక్క ప్రార్థన పరిచర్యలే గొప్ప కార్యము చేకూరుస్తుంది. The prayer gathering like this will enlarge the channel through which God will bless and give victory. ఇలాంటి ప్రార్థన సమయము ఏం చేస్తుందంటే దేవుని యొక్క శక్తిని
ఈ ప్రపంచవ్యాప్తం కూడా వ్యాపింప చేసి గొప్ప విజయం మనకు అనుగ్రహిస్తుంది. There are a lot of scriptures in the Old Testament. పాత నిబంధనలో అనేకమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. The whole nations came together. అనేకమైన దేశంలో కలిసి వచ్చినాయండి. They prayed together. వారు కలిసి ప్రార్థన చేశారు. They put on sackcloth వారు ఆ యొక్క గోనె బట్టలు ధరించుకుని ఉన్నారు. and prayed to God in fasting. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. And if this will happen in our country, ఇది ఒకవేళ మన దేశంలో జరిగినట్లయితే our country will be saved from this coronavirus. మనకు దేశం ఈ కరోనా వైరస్ నుంచి రక్షణ పొందుతుంది. Manna Ministries, when it started, మన్నా పరిచర్యలో అది ప్రారంభించబడినప్పుడు every single month, ప్రతి నెల కూడా every district, ప్రతి జిల్లాలో all pastors gathered together కాపరులందరూ కూడా ఒక చోటికి వారు కూడుకుంటారు. and fasted for 3 days. వారు 3 దినముల కోసం ఉపవాసం ఉండేవారు. And this continued all over the nation. ఇది దేశమంతా కూడా ఈ విధంగా వ్యాప్తి చెందింది. Manna Ministries today, it has grown to all the nation and other parts of the world because of prayer. ఈ దినమున మన్నా పరిచర్యలు దేశమంతటిలో ప్రపంచంలో కూడా ఆయా భాగాల్లో వ్యాప్తి చెందింది. ఎందుకు అంటే కేవలము ప్రార్థన పరిచర్య ద్వారా మాత్రమే. And today we say, in this crisis, ఈ దినమున ఇటువంటి పరిస్థితుల్లో come with fasting, ఉపవాసం ఉండి రండి, come with humility, తగ్గింపు స్వభావంతో రండి. and as we pray together, మనం కలిసి ప్రార్థన చేయబోతుండగా, as we worship the Lord Jesus, మనము మన యేసుని మనం ఆరాధిస్తుండగా the heaven will be open పరలోకము తెరవబడుతుంది. and God will answer our prayer. దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. And this is the time that we come together in unison to pray. ఇటువంటి సమయమే ఇది. ఎటువంటి సమయం అంటే మనందరం ఐక్యత్వంగా కలిసి ప్రార్థన చేసే సమయం ఇది. In Leviticus 26:8, లేవియ కాండం 26 అధ్యాయం 8వ వచనంలో, and 5 of you shall chase 100, and 100 of you shall put 10,000 to fight. ఇక్కడ మనం చూస్తున్నాం, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. So if 5 of us ఒకవేళ మనలో 5 chase 100, 100 మందిని తరమగలిగితే, that means if 5 of us can pray, మనలో 5 మనం ప్రార్థన చేయగలిగితే, and we unite our hearts, మనందరం మన హృదయాలను ఐకమత్యంతో కలిసి, that means we deliver 100 people. ఆ మాటకు అర్థం ఏంటంటే 100 మందిని మనం విడుదల చేసే వరంగా ఉంటాం. So if every five people, ఆ విధంగా 5 కలిసి ప్రార్థన చేసినప్పుడు 100 people will be delivered. 5 కలిసి ఏకీభవించినప్పుడు 100 మంది విడుదల పొందుతారు. So what are we doing? కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? If we can gather 5 people at a place, ఒక చోటన 5 మనం కలుసుకోగలిగితే, and all the Christians in our nation, మన దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా if we come together మనం కలిసినప్పుడు in unison, ఐకమత్యంతో claiming the promise of God, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. 5 of us మనలో కనీసం ఒక 5 ప్రార్థన చేస్తే will put 100 people to flight. మనము 100 మందిని విడుదల చేయగలము. Hallelujah. హల్లెలూయా. That is the power God has invested in the people. దేవుడు తన ప్రజల మీద పెట్టినటువంటి శక్తి అటువంటిదండి. Matthew 18:20, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, it comes to the New Testament, నూతన నిబంధనలో మనం ఈ విషయాన్ని చూస్తున్నాం. where 2 or 3 are gathered in my name, there I am in the midst of them. ఏలైనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. In John 17, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, that they may be one as we are one. వారు మనమందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. This agreement comes from the heart. ఈ యొక్క
ఏకీభవించడం అనేది హృదయంలోంచి వస్తుంది. Father God, తండ్రి అయిన దేవుడు, the Son, కుమారుడు, and the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. The triune God ఈ యొక్క త్రియేక దేవుడు is promising us, ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. whatever you shall bind on earth will be on earth. భూమి మీద మీరు దేన్నైతే బంధిస్తారో అది పరమందు కూడా బంధింపబడునని. Praise the Lord. దేవునికి స్తోత్రం. The early church continued in prayer. ఆదిమ సంఘము వారు ప్రార్థనలో కొనసాగించేవారు. In Acts 2:46, అపోస్తల కార్యం 2:46 మనం చూస్తున్నాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. every single day, ప్రతి దినము కూడా what were they doing? వారు ఏం చేస్తున్నారండి? Praying, ప్రార్థన చేస్తున్నారు, visiting, దర్శిస్తున్నారు, and glorifying God. దేవుని స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. And every day, God was multiplying the people. ప్రతి దినము కూడా దేవుడు అక్కడ ప్రజలని అభివృద్ధి చెందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. They were all in one accord, వారందరూ కూడా ఏక మనస్కులై and they prayed together. వారు కలిసి ప్రార్థన చేశారండి. And when they made this supplication to God, ఆ విధంగా వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసినప్పుడు God answered that prayer. దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Prayer is the believer's lifeline to the Father. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఉండేటువంటి ఒక జీవపు మార్గం లాంటిది. Again I say this. మరలా చెప్తున్నాను, ఇది Prayer is the believer's lifeline to the Father. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక జీవపు మార్గం అది. And He is our heavenly Father. ఆయన మన పరలోకపు తండ్రి. And He has given the lifeline to God. ఆయన జీవపు మార్గం మనకి ఇచ్చి ఉన్నాడు. Prayer opens the windows of heaven. ప్రార్థన పరలోకపు వాకిళ్లను తెరుస్తుంది. God opens the powers of heaven to His people. దేవుడు తన ప్రజల కొరకు పరమందునటువంటి ఆ శక్తిని విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. As we gather here to pray, ఈ దినమున ఇక్కడ మనం ప్రార్థన చేయడానికి we have an assurance ఆయన of మనకు ఒక నిశ్చయత ఇస్తున్నాడు. receiving answer to our prayers. మన ప్రార్థనలకు జవాబు పొందుకుంటాము అనేటువంటి ఒక నిశ్చయత మనకు ఉంది ఇక్కడ. Our God is a living God. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. He answers our prayers. ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. And let us unite together మనం కలిసి ఏకీభవిద్దాం. all over this nation. ఈ దేశమంతా కూడా Believers coming together. విశ్వాసులందరూ కూడా కలిసి ఏకమైనప్పుడు We are praying together. మనం కలిసి ప్రార్థన చేస్తాం. We are touching the throne of God. మనం దేవునికి సింహాసనాన్ని తాకబోతున్నాం. And God is going to do wonderful things in healing this nation ఈ and the దేశంను world. స్వస్థపరిచే విషయంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. In 1 John 5:14 and 15, మొదటి యోహాను రాసిన పత్రిక 5:14-15 మనం చూస్తున్నాం. and this is the confidence that we have in Him, that if we ask anything according to His will, He hears us, and if we know He hears us, whatever we ask, we know that we have the answer. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. Whatever we have desired of, మనం ఏది ఆశించినను God is going to answer. దేవుడు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. So my dear brothers and sisters all over this nation, కాబట్టి ఈ దేశమంతటే ఉన్నటువంటి ప్రియ సహోదరులారా, we are gathering to pray మనము ప్రార్థించుటకు కలుసుకోబోతున్నాం. in unity ఐక్యమత్యంతో and in faith విశ్వాసంతో, that He will hear our cry ఆయన మన యొక్క వేదనను లేదంటే మన దేశమును స్వస్థపరుస్తాడు, and answer our prayers. మన ప్రార్థనకు జవాబిస్తాడు. Let us as people of God మనము దేవుని ప్రజలుగా humble ourselves మనము తగ్గించుకొని and pray. ప్రార్థన చేసినప్పుడు Our Father in heaven పరలోకమందున మన తండ్రి will surely answer
తప్పక నిశ్చయముగా ఆయన జవాబిస్తాడు. our prayers and heal our nation. మన ప్రార్థనలు జవాబిస్తాడు, మన దేశంను స్వస్థపరుస్తాడు. So let us pray. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. Hallelujah. Hallelujah. Praise the Lord. Jesus, we come before you, Jesus. యేసయ్యా నీ సన్నిధి ఎదుట వస్తున్నాం. We come before you, Jesus. యేసయ్యా నీ సన్నిధి ఎదుట మేము వస్తున్నాం. We thank you for your promises, Lord, నీ వాగ్దానం కొరకు నీకు వందనాలు. that you hear our prayers. మా యొక్క ప్రార్థనలో ఆలకించండి ప్రభు. Lord, we come in unity. Oh, riba borolo rola yandara lo sila rola yandai. Kaba borolo rola yandara lo sila rola yandai. Jesus, we come before you. We come before you in Jesus' name. We come before you in Jesus' name. All the power is given to him. Oh, Jesus. Jesus. Heal our nation, Lord. Heal our nation. Heal our country. Heal our world. Oh, Jesus. Jesus. We come to you. Hallelujah. 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 Oh, Jesus, Jesus, Jesus. Jesus, Jesus, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Lord, we please, we pray, my God, for our nation, Lord. Every state in this union. Lord, every state in the union. That you will bless them. Bless the nation leaders, Lord. Hallelujah, hallelujah, hallelujah. Oh, in the name of Jesus. In the name of Jesus. All power is given to him. You in the name of Jesus. Hallelujah, 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 hallelujah. Heal our nation, Lord. Heal our nation, Lord. Heal our nation, Lord. Heal our nation, Lord. Let Corona leave our world. Jesus, heal our people here, Lord. Heal the nation. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Heal our country. Heal the people, Lord. Heal our world. Every nation in the world. All the sick people. In Jesus' name. In Jesus' name. Hallelujah. 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 Jesus, Jesus, Jesus. Oh, Messiah. Hallelujah. ఇద్దరు ముగ్గురు భూమిపై ఏమి బంధించెదరో అది అందున బంధించబడును లేచి బాకావిరుదుడి ఇద్దరు ముగ్గురు భూమిపై ఏమి బంధించెదరో అది పరమందున బంధింపబడును లేచి బాకావుదుడి ఏకీభవించి ఉపవాసములతో ఉపవాసములతో ప్రభువుకు ప్రార్థన చేయుడి బాకావుదుడి 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 విజ్ఞాపన చేయుడి బాకావుదుడి బాకావుదుడి
చేయుడి యెహోవా జ్ఞాపక కాకతలారా. Hallelujah, hallelujah. Father, we come before thy presence. తండ్రి మీ సన్నిధికి వచ్చిన ప్రభువా మా ప్రార్థన మీరు జవాబు ఇస్తారని ప్రార్థన చేస్తున్నాం. All over this nation, ఈ దేశం అంతటిని ప్రభువా we come before you, Jesus. యేసయ్యా నీ ఎదుటకు మేము వచ్చుచున్నాం నాయన. The groups of people from all over this country, ఈ దేశం అంతటి కూడా ప్రభువా నేను గుంపులుగా ప్రార్థన చేయబోతున్నాను. the leadership of this of Manna Ministries. ఈ యొక్క మన్నా పరిచర్యలేక నాయకులు ప్రార్థన చేయబోతుండగా Father, hear our prayers. తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి. Answer our prayers. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. Heal our land. మా దేశమును స్వస్థపరచండి. Heal our people. మా దేశమును ప్రభువా బాగు చేయండి నాయన. Heal our world. ప్రభువా మా యొక్క లోకమును స్వస్థపరచండి. Every nation in the world shall be healed. దేశము ప్రపంచంలో ప్రతి దేశము స్వస్థపరచబడును గాక. Let your will be done. నీ చిత్తము జరుగును గాక. Jesus, we thank you. యేసు నీకు వందనాలు. We thank you for your promises in the word of God. ప్రభువా ఈ యొక్క నీ వాక్యమును మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. Fulfill your promise, dear Lord. ప్రభువా నీ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. Answer our prayer. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. In Jesus' wonderful name we pray. యేసు అద్భుత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet communion of the blessed Holy Spirit be with you all listeners. Amen. అందరూ ప్రభువును మహిమపడతాం. దేవునికే మహిమ కలుగును గాక. సభలో కొడదాం అందరూ కూడా. జయం 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 ప్రభు యేసునకే. జయం 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 రారాజునకే. జయం 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 ప్రభు యేసునకే. జయం 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 రారాజునకే. జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా. జయధ్వజము నెత్తి జయధ్వనులు చేయము దేవుని జనాంగమా. జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా. జయధ్వజము నెత్తి జయధ్వనులు చేయుము దేవుని జనాంగ. అందరూ కలిసి దేవునికి జయం 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 ప్రభు యేసునకే. జయం 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 రారాజునకే. జయం 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 ప్రభు యేసునకే. జయం 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 రారాజునకే. విశ్వాసమే మన కొసగు. శత్రు సమూహములపై జయం జయం జయం. విశ్వాసమే మన కొసగు. శత్రు సమూహములపై జయం జయం జయం. దుఃఖ సంకటములపై జయము జయము. యేసు రాజునకే యేసు రాజునకే జయ కీర్తన. జయం 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 రాజునకే. జయం జయం యేసునకే. జయం 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 రాజునకే. చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
స్వభావములపై జయం 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 సిలువ శక్తి మనకొసగు పాప స్వభావములపై ఈ శరీర క్రియలపై జయము జయము యేసురాజునకే యేసురాజునకే హల్లెలూయా జయం 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 రాజునకే జయం 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 యేసునకే జయం 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 రాజు అందరూ చప్పట్లు కొడదాం. ద్వారా మనకొసగు ఈహలోకములపై ఆత్మ ద్వారా మనకొసగు ఈహలోకములపై జయం ప్రభు ప్రేమ మనకొసగు జయము జయము యేసురాజునకే యేసురాజునకే గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయములెత్తి జయములు చేయి దేవుని జనాంగమా హల్లెలూయా జయ గీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయములెత్తి జయములు చేయి దేవుని జనాంగమా ఆమేన్ ఆమేన్ జయం 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 రాజునకే జయం 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 ప్రభు యేసునకే జయం 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 రాజునకే జయం 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 ప్రభు యేసునకే జయం 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 రాజునకే జయం జయం అందరూ ప్రభు యేసునకే జయం 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 ఇంకా గట్టిగా జయం 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 ప్రభు యేసునకే జయం 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 రాజునకే జయం 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 హే 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసుక్రీస్తే దేవుడు యేసుక్రీస్తే ప్రభువు ఉత్సహించి సన్నుతించెదా వర్తమాన భూత భవిష్యత్ కాలమందున పరిశుద్ధ ప్రభువాయనే యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఉత్సహించి సన్నుతించెదా వర్తమాన భూత భవిష్యత్ కాలమందున పరిశుద్ధ ప్రభువాయనే గల దొంగ ఊబి నుండి పైకి తీసెను పంట పైన నిలువబెట్టేను పాపమంత కరిగెను పావనునిగా చేసెను ఆత్మాభిషేకమిచ్చెను దొంగ ఊబి నుండి పైకి తీసెను పంట పైన నిలువబెట్టెను పాపమంత కరిగెను పావనునిగా చేసెను ఆత్మాభిషేకమిచ్చెను
యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే ప్రభువు, ఉత్సహించి సన్నుతించేదా. వర్తమాన భూత భవిష్యత్ కాలమందు పరిశుద్ధ ప్రభువాయనే. వెనుకనున్న వాటి మరచి ముందు ఉన్న వాటి కొరకు వేగముగా పరుగెత్తేదాము. క్రీస్తు యేసునందున్న బహుమానము పొందుటకు గురి యొద్దకు పరుగెత్తేదాము. వెనుకనున్న వాటి మనిషి ముందున్న వాటి కొరకు వేగముగా పరుగెత్తెదము. క్రీస్తు యేసునందున్న బహుమానము పొందుటకు గురి యొద్దకు పరుగెత్తెదము. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే ప్రభువు, ఉత్సహించి సన్నుతించేదా. వర్తమాన భూత భవిష్యత్ కాలమందు పరిశుద్ధ ప్రభువాయనే. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ప్రేమలోన నిలచియుందము. మంచితనం, విశ్వాసం, సాత్వికము, నిగ్రహం, ఆత్మబలము ఫలించదము. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ప్రేమలోనే నిలిచియుందుము. మంచితనం, విశ్వాసం, సాత్వికం, నిగ్రహం, ఆత్మబలము ఫలించెదము. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే ప్రభువు, ఉత్సహించి సన్నుతించేదా. వర్తమాన భూత భవిష్యత్ కాలమందు పరిశుద్ధ ప్రభువాయనే. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే ప్రభువు, ఉత్సహించి సన్నుతించేదా. వర్తమాన భూత భవిష్యత్ కాలమందు పరిశుద్ధ ప్రభువాయనే. పరిశుద్ధ ప్రభువాయనే, పరిశుద్ధ ప్రభువాయనే, పరిశుద్ధ ప్రభువాయనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుడు తన అత్యంత మహాకృప చేత మా మన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన బిషప్ డాక్టర్ ఎన్ఎస్పి కొమాన్పిల్లయ్య గారిని, బిషప్ రేచల్ జ్యోతి కొమాన్పిల్లమ్మ గారిని దేవుడు ప్రేరేపించి మన్నా నాయక బృందం అందరూ కలిసి ఒక వారం రోజులు ప్రభు సందులో ప్రార్థించాలని వారు ప్రేరేపించబడి మరి అవకాశాన్ని మాకు కల్పించారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ దీని యొక్క ప్రారంభమే ప్రార్థన. దైవజనులు బిషప్ తండ్రి గారు ప్రతి సంవత్సరం 10 దినాలు 5 దినాలు వారికి సమయం ఉన్నప్పుడల్లా ఉపవాసం ఉండి ప్రార్థించే గొప్ప అనుభవం వారికి ఉంది. అదే ఉద్దేశంతో ప్రార్థన ద్వారా సంస్థ ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో వారితో కూడా కలిసి ఆరంభం నుండి సేవలు ఉన్న నాకు తెలుసు. కనుక ఈ ప్రార్థన యొక్క అవసరత ఎంతైనా ఉందని ఈ యొక్క కడవరి దినాల్లో
వారు గమనించి ప్రేరేపించి తల్లిదండ్రులిద్దరు కలిసి మరి ఈ విధంగా ఈ మన్నా నాయకత్వానికి తెలియజేసి మనందరం కలిసి వారం దినాలు ఇవి వచ్చే శుక్రవారం నుండి మరలా శుక్రవారం వరకు ప్రార్థనలు కొనసాగాలి. ఈ ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఇటు అవకాశాన్ని ప్రభు నాకు కూడా అనుగ్రహించినందుకు ప్రభు నామాన్ని స్తుతిస్తూ మా యొక్క నాయకులకు అంటే మన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు ఒక వాక్యాన్ని ధ్యానించి ప్రభుని స్తుతిద్దాం. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థన శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే భక్తుడైన యెహోషువ మరి ప్రార్థన సమయంలో అంటే ఇక్కడ యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినాన్ని మరి యెహోషువ ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేసి ప్రకృతినే ఆజ్ఞాపించాడు. ఒక సామాన్యమైన మానవుడు ఆయన దేవుని సందులో ప్రార్థించగా దేవుడు సూర్యుడిని చంద్రుని కూడా ఆఫ్ చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఎటువంటి వారు ప్రార్థించినా కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారు ప్రార్థనల వైపు తిరిగి ఉన్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దావీదు కూడా అంటా నేను మహారాజా ఇల్లు కూడా దేవుడు నా ప్రార్థన త్రోచివేయలేదు అని. ఇక్కడ నేను అంటున్నాడు ప్రార్థన చేస్తూ చక్కని మాట. ఎందుకంటే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోని లోయలో నిలువము అని జనులు వినుచుండగా ఆయన చేసిన ప్రార్థనకు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థనలో మహాప్రభావం ఉంది. ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాలైనా సఫలమవుతాయి. కనుక మన విశ్వాసంతో ప్రార్థించాలి, నిరీక్షణతో ప్రార్థించాలి. దైవజనుడు ప్రజలందరి ఎదుట చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన గొప్ప జవాబు ఇచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగనే మరొక దైవజనుడు మనం చూసినప్పుడు మరి యెహోషువ ప్రార్థన దేవుడు ఉన్నట్లుగానే భక్తుడైనటువంటి ఏలియా ఆయన కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. అంటే మనకలాగే ఆయన కూడా మరి తల్లిదండ్రులకు అమ్మా నాన్నకి పుట్టినటువంటి వ్యక్తి కాదంటే దైవజనుడు, పిలువబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు, ఆసక్తి కలిగిన వాడు, దేవుని పనిని గురించిన ఆసక్తి కలిగిన వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఎంత గొప్ప అద్భుతం అండి. ఒక సామాన్య మానవుడు, ఒక అల్పుడైన మానవుడు, ప్రభు చేత పిలువబడినటువంటి వ్యక్తి, ప్రభు ఏర్పాటు చేసుకున్న బిడ్డ దైవ సన్నిధిలో ఆసక్తితో ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క సన్నిధిలో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మనలాంటి మనలాగే తింటున్నాడు, మనలాగే తాగుతున్నాడు, మనలాగే తిరుగుతున్నాడు, మనలాగే తల్లిదండ్రుల యొక్క సంపర్కం ద్వారా పుట్టినవాడు. ఈ వ్యక్తి ప్రార్థించగా ప్రకృతిలో గొప్ప మార్పు కలిగింది. ఆయన సృష్టినే తారుమారు చేయగలిగినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు 3.5 సంవత్సరాలు
భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెనని రాయబడింది. దేవుడు ఎంత గొప్పవాడండి. నువ్వెంత అల్పుడు అయినా, ఎంత ఎన్నిక లేని వాడవైనా దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర మొరపెట్టి, నా ప్రార్థన ఆలకించి దేవుడా నువ్వు నీ యొక్క అవసరతల కొరకు మొరపెడితే తప్పనిసరిగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ భూలోకంలో చాలా భయంకరమైన ఆందోళనమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క దేశంలో కూడా నెమ్మది లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడ వణికిపోతున్న భయంకర పరిస్థితి. లక్షలాది ప్రజలు ఈ రోజున మరణిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి భయంకరమైన దినాల్లో మరి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులను ఆపు చేసిన దేవుడు, ఏలియా ప్రార్థన చేస్తే వర్షింపకుండా 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసివేసిన దేవుడు, ఎందుకు ఇంతమంది ప్రపంచంలో ఉన్న ఈ క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తే ఎందుకు ఈ భయంకరమైన ఈ మహమ్మారిని మనం తోలివేయలేము? జరుగుద్ది, కానీ ప్రార్థన లేదు. విశ్వాసంతో కూడిన ప్రార్థన కావాలి. ఎవరు పడితే వాళ్ళే భయపడిపోతున్నారు. మందిరానికి రావడానికి భయం, ప్రార్థించడానికి భయం, బయటికి వెళ్ళటానికి భయం. నిజమే, బయటికి వెళ్ళకూడదు, మంచిది. ప్రభుత్వ నియమాల ప్రకారంగా మనం ఆ యొక్క నిబంధనలన్నీ పాటించాలి, మంచిది. దేవుని యొక్క రక్తం చేత కొనబడి కడగబడిన వారంగా మనం చేయవలసింది ప్రార్థన. ప్రార్థన ఆకాశాన్ని మూసేసింది. అందుకే ఆది అపోస్తలుల కాలంలో అనేక మందిని యొక్క విషయాలు మన చూద్దాం. దైవ భక్తులు ఆది అపోస్తలులు అక్కడ నుండి ప్రార్థన చేస్తుంటే భూలోకమును తలకిందించే వారిదిగో ఇక్కడ ఉన్నారని వాళ్ళని గురించి చెప్పబడిన మాట మనం చూస్తున్నాం. భూలోకాన్ని తలకిందులు చేసేది ప్రార్థన. భయంకరమైన పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసేది ప్రార్థన. మరి ఏ విధమైన పరిస్థితులు మనకి ఎదురైనా ప్రార్థిస్తే అన్నింటిని కూడా విడుదలిచ్చేది ప్రార్థన. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, శక్తివంతమైన ప్రార్థన కావాలి, బలమైన ప్రార్థన కావాలి. అందుకే యాకోబు పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుందట. తర్వాత అతన్ని ప్రభువు లేపుతానని చెప్పి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. 6వ వచనంలో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. బలమైనదంట ప్రార్థన, మనఃపూర్వకమైన ప్రార్థన, అది శక్తివంతమైన ప్రార్థన, భూలోకాన్ని తలకిందులు చేసే ప్రార్థన. శద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుణంలో పారవేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థన అగ్నిగుణాన్ని చల్లరి చేసింది. దానియేలు యొక్క ముమ్మారు ప్రార్థన సింహాలు నోరు ముగించింది. 187 సంవత్సరాలలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి దానియేలు దేవుడే నిజమైన దేవుడే ఒప్పింపజేసింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దేవుడే నిజమైన దేవుడు అని. ప్రార్థన దేశాలు మార్చేదండి, ప్రార్థన ప్రజల యొక్క జీవితాలు మార్చేదండి, ప్రార్థన అద్భుతాలు చేసేదండి. కనుక అటువంటి ప్రార్థన ఈ కడవరి దినాల్లో క్రైస్తవ సంఘంలో కావాలి. ప్రార్థనా పరులైన యెహోషువ లేవాలి మన సంఘంలో. ప్రార్థనా పరులైన మరి అనేక మంది ఏలియాలు బయలుదేరాలి మన సంఘంలో. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆఖరుగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ భక్తుడైన సొలొమోను కట్టించిన దేవాలయంలో ఏ విధంగా జవాబిస్తాను అని ఆయన మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఆయన అంటాడు, వాన కురియకుండా నేను ఆకాశమును
మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు నేను సెలవిచ్చినప్పుడే గాని దేశాన్ని నాశనం చేసే మిడతలు వస్తాయంట. ఆయన ఇస్తారండి సెలవు. ఆయన సెలవు లేకుండా ఏం జరగదు. కనుక ఆయన నేను సెలవిచ్చినప్పుడే కానీ దేశమును నాశనం చేసేటప్పుడు కానీ ఆయన చెప్తున్నాను, జనుల మీదకి తెగుళ్ళు రప్పించినప్పుడే కానీ తెగుళ్ళు వస్తాయి, మిడతల దండలు వస్తాయి, వర్షం ఆగిపోద్ది, ఆకాశంలో మార్పులు వస్తాయి. ఇవన్నీ ఎన్ని కలిగినా 14 వచ్చి అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని వాళ్ళు ఏం చేయాలంటే నాకు ప్రార్థన చేయాలి, నన్ను వెతకాలి, వాళ్ళు చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నేను ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి దేశాన్ని బాగు చేస్తాను. కనుక దేశాలకు వచ్చే బాధలు, దేశాల మీదకి వచ్చే వ్యాధులు, దేశాల మీదకి వచ్చే అనావృష్టి, మరి దేశాల మీదకి వచ్చే మిడతల దండు, ఇవన్నీ కూడా సద్దడికి పోవాలంటే క్రైస్తవ సంఘం ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడిన వారు ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టిన వాళ్ళు నా దగ్గర మొరపెట్టాలి. వాళ్ళ మొర నేను ఆలకిస్తాను, వాళ్ళు జవాబిస్తాను. కనుక యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు, అలాగే ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు, దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు. తప్పనిసరిగా కడవరి దినాల్లో సంఘాలుగా కూడి ప్రార్థించే మన ప్రార్థన కూడా ఆలకించి ఆకాశం నుండి విని మన దేశానికి స్వస్థత ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము కూడా అటువంటి ప్రార్థనా పరులుగా దేవుని సందులో ముందుకు సాగి ఆ వచ్చే భయంకరమైన ఉగ్రతను ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. దేవుడి యొక్క మాటలు మన వినికిల్లో దీవించునుగాక. నాకు ఈ అవకాశం కల్పించిన బిషప్ తల్లిదండ్రులకు, మరి బిషప్ సుదర్శన్ జ్యోతి కుమారపల్లయ్య గారికి, మా సమస్త నాయకత్వానికి అందరికీ ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మన్నా సంపూర్ణ మందిరం తరపున ఏలూరు నుండి ప్రత్యేకమైన శుభాలు అభినందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. అందరం కలిసి తల వంచి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేశ పరిస్థితుల కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న భయంకర పరిస్థితులన్నీ కూడా దేవుడు త్వరగా మరి సద్దనుపు చేసి ఆయన గొప్ప అద్భుతాలు జరిగించినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయతో ఆయా స్థలంలో ఉన్న వారందరూ కూడా మరి నాతో కూడా ఏకీవించి ప్రార్థించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించేవాడని దేవుని వాక్యులు మనం చూచాం. ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి, ప్రార్థన బలమైనదిగా ఉండాలి. ప్రార్థన చేస్తుంటే దయ్యాలు గడగడలాడిపోయి దైవజనుడు. అందుకని భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ మన మధ్య ఉన్నారని చెప్పగలిగిన ఆ గొప్ప సాక్ష్యాన్ని వారు పొందారు. కనుక ఈ సమయంలో మనం కూడా అటువంటి ప్రార్థన చేసి గొప్ప కార్యాలు ఈ కరువు దినాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. పరమ తండ్రి, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతుడైన దేవా, బలవంతుడైన దేవా, ప్రార్థనలు ఆలకించే దేవా, జవాబిచ్చే దేవా, ప్రపంచాన్ని గడగడలాడించేది ప్రార్థన నాయన, దురాత్మను వెళ్ళగొట్టేది ప్రార్థన నాయన, దేశాన్ని స్వస్థపరిచేది ప్రార్థన నాయన, అద్భుతాలు చేసే ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అద్భుతం జరిగించి దేవానికి స్తోత్రం నాయన. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడింది. ప్రభువా, పరిశుద్ధాత్మ వారి మీదకి పెంతుకోస్తున్న పండుగ దినాన్ని దిగి వచ్చినట్లుగా ఓ ప్రభువా, ఈ కడవరి దినాల్లో నీ ఆత్మ కృంభరింపు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం, నీ పరిశుద్ధాత్మ యొక్క మహిమ, నీ పరిశుద్ధాత్మ యొక్క జ్వాల ప్రతి ఒక్కొక్కరిలో పంపించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఆత్మచేత ప్రతి వారిని నింపండి నాయన. అంచె దినంలో మనుషులందరి మీద ఆత్మను కృంభరిస్తానని చెప్పిన వాగ్దానాత్మ అందరిలో పనిచేయడానికి నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. గొప్ప కార్యాలు జరిగించండి నాయన.
పెంతెకోస్తు జీవం, పెంతెకోస్తున్న పండుగ దిన దిగి వచ్చిన ఆత్మ, ఆ ప్రభావం నాలో, మాలో, మా ప్రజల్లో ప్రతి ఒక్కరు అంచె దినాల అందరి మీద కుమ్మరిస్తారని వాగ్దానం ప్రతి వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తాం. గ్లోరా బారాబాందర రమస్య, గ్లోరా బాబా బాబా రమ షందర దురికర రమస్య. ఆత్మదేవారి కార్యాలు జరిగించాలి. ఓ ఇప్పుడేమి ప్రార్థన చేస్తుండగా దురాత్మలు పారిపోవడానికి, ప్రభువా అనేక మంది హృదయాల్లో ఉద్యమం కలగడానికి, ప్రతి ఒక్క హృదయాన్ని తాకబడ్డానికి ఓ పరిశుద్ధాత్మదేవ నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభు ఎంతమంది రోగులు ఆయా బాధలచే ప్రభు కుమిలిపోతున్నారో, అధికారిగల యేసు నామములో వాళ్ళ బలహీనతలన్నీ ఇప్పుడే వారికి విడుదల కలుగుని కాక తండ్రికి స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా. గొప్ప దేవాన్ని మహిమను కుమ్మరించండి ఆయన. నీ ప్రభావాన్ని మేము ప్రకటిస్తున్నాం నాయన. ఓ నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఒక్కొక్క హృదయంలో కార్యం జరిగించండి ఆయన. యేసు నామములో ప్రతి బలహీనతలు మేము బంధిస్తున్నాం. గ్లోరా బాబా దుర్రమ కందర దురికల రమస్య ఓరి కబాబా రా బాబా అందరందర హల్లెలూయా హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాలు నాయన పిరికి వాడని పేతురు ఆత్మచేత నింపబడిన వాడై ఓ ప్రభు ధైర్యంగా నిలబడి వాక్యము బోధిస్తున్నప్పుడు 3,000 మంది 5,000 మంది రక్షించబడినట్లుగా మేము చూస్తున్నాం. అటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కడవరి దినాల్లో ప్రతి సేవకునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రాంతాన్ని మీరు కదిలించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం నాయన. ప్రపంచ దేశాలని ఉనికిస్తున్నటువంటి దురాత్మ యొక్క ప్రభావాన్ని ఓ ప్రభు ఆ యొక్క తండ్రి మహమ్మారిన ఆ దురాత్మని యేసు నామములో మేము బంధిస్తుమాస్య. యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో పటాపంచలైపోవుగాక, యేసు నామములో దాని బలము తగ్గిపోవును గాక. రమస్య అందరూ హల్లెలూయా. కార్యం జరిగించండి తండ్రి, అద్భుతం జరిగించండి తండ్రి, ఆశ్చర్యకార్యం జరిగించిందేవా మీరే నీ మహిమ కొరకు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. నీకు అసాధ్యమైనదేమి లేదు నాయన, నీకు అసాధ్యమైనదేమి లేదు నాయన. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు నాయన. చాలా దయ్యం పట్టిన వాడు సర్వోన్నతుని దేవుడు కుమారుడు నాతో నీకేం పని అని ప్రభు వాడు కేకలేసి గడగడ గడగడ వణుకుతూ వాడు వదిలిపోయినట్లుగా మేము చూస్తున్నాను ఆయన. అటువంటి శక్తి, అటువంటి ప్రభావం ఈ కడవరిన ప్రతి సేవకులను పంపించండి. ఈ యొక్క ప్రతి ఒక్క సంఘముని నూతన కార్యాలు జరిగించండి ఆయన. ఓ 18 ఏళ్ళ నుండి బలహీనురాలు దయ్యం పట్టిన ఒక స్త్రీ నీ మందిరంలో విశ్రాంతి దినాన్ని రాగానే ఓ మా ప్రభువా అన్నాడు ఓంగిపోయిన స్త్రీని ఓ ప్రభు నీవే నువ్వు చక్కగా నిలబడదు అని చెప్పినప్పుడు ఆమెనున్న దురాత్మ 18 ఏళ్ళ నుండి ప్రభువా పీడిస్తున్న దురాత్మ ఆమెను వదిలిపోయినట్లుగా మేము చూస్తున్నాం. మా సంఘాలు ఇటువంటి కార్యాలు జరిగించాలి. ఈ కడవరి దినాలు అద్భుతాలు జరిగించిన ఆయన. ఈ కడవరి దినాలు నీ ఆత్మ కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరి సేవకుని నాలుకలు సడలించండి ప్రభువా. ఒక్కొక్కరిలో నూతన కార్యాలు జరిగించిన ఆయన. ప్రతి విశ్వాసి నూతన బలం పొందాలి, నూతన శక్తి పొందాలి, నూతన ప్రభావం పొందాలి. సంఘాలు ఉజ్జీవింపబడాలి, సంఘంలో నూతన కార్యాలు జరగలుగుతాయి. నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా కొన్ని సంఘాలు చల్లారిపోయే స్థితిలో ఉన్నాయి నాయన. యొక్క భయంకరమైన ఓ ప్రభువా ఈ కరోనా వ్యాధి వల్ల అనేక మందికి ఆరాధన లేక, ప్రార్థన లేక, వాక్యం లేక చాలా మంది నశించిపోతున్న దినాల్లో వారు మరలా పురుకొల్పమని ప్రార్థన చేస్తున్నా. మందిరాలు త్వరగా తెరవబడ్డానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్క మందిరంలో నూతన కార్యం జరిగించండి ఆయన. ప్రతి ఒక్క సేవకుల ఉద్యోగం దయచే ప్రభువా. నీకు మహిమకరముగా ప్రతి కార్యం జరగడానికి ప్రభువా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఓ నీ శక్తి, నీ ప్రభావం, నీ మహిమ మేము త్వరలో చూడాలయ్యా. నీకు స్తోత్రం నాయన. ఇగో మా బిషప్ తల్లిదండ్రులకి ఇచ్చిన ఓ ప్రభు ఈ దర్శనంలో మేము కూడా పాలు పొంది నీ సందులో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆరంభించినప్పుడు నీ సేవకుడు ఎంతో కన్నీరు కాచి ఎంతో ప్రభు వేదనతో చేసిన ప్రార్థన మా ప్రభువా సంస్థను దినదినం అభివృద్ధి పరిచిన పరిస్థితిని
మా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఒకప్పుడు ఏమీ లేని చిన్నగా ఉన్న ఈ సంస్థలో ప్రభువా సంవత్సరం వారు చేస్తున్న 10 దినాలు, 15 దినాలు, 5 దినాలు వారికి సమయం ఉన్నప్పుడెల్లా సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రభు వారు చేసిన కన్నీటి యొక్క ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ దినాన్ని ప్రభు మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఇంత అభివృద్ధి పొందడానికి కారణమని చెప్పడానికి నన్ను కూడా సాక్షిగా వచ్చినందుకు స్తోత్రం నాయన. వారితో అనేక సంవత్సరాలు కలిసి ఉపవాసుని ప్రార్థించి మొరపెట్టే ప్రభు గొప్ప అనుభవం ఇచ్చావు కనుక అటువంటి ప్రార్థన పరులైన దైవ సేవకులు మేము కలిగి ఉంటే మాకు ఎంతో భాగ్యంగా ఎంచుతూ వారు వెళ్ళే మార్గాన్ని మేము కూడా వెళ్ళడానికి, వారు చేసే ప్రార్థన మేము కూడా చేయడానికి, మా సంఘాల అభివృద్ధి కొరకు, మా కుటుంబాల అభివృద్ధి కొరకు, మా బిడ్డల అభివృద్ధి కొరకు, మా దేశ అభివృద్ధి కొరకు, మా రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రభువా నశించిపోయిన ఆత్మల గురించిన రక్షణ కొరకు పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దురాత్మను యేసు నామములో మేము బంధిస్తున్నాం తండ్రి. గొల్లారామ చందర హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీ మహిమ మా మీద ప్రచురింప చేయండి. అంచె దినాల్లో కుమరించే ఆత్మ నాపై, మాపై, సంఘంపై, మా ప్రజలందరిపై కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం నాయన. వారు ప్రభువా పెంతుకోస్తున్న పండుగ దినాన్ని వాళ్ళందరూ ఒక చాటు కూడి ఉండగా నువ్వు పంపించిన ఆత్మ, అగ్ని జ్వాలలు, బలమైన గాలి, ఆ ధ్వని, ఆ ప్రభు మరొకసారి మా ప్రజల మీద, మా సంఘాల మీద మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు గొప్ప అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పేతురు ప్రభు యోహాను గారు ప్రార్థించగా వారు కూడి ఉన్న ఇల్లంతా కూడా కంపించను అని దేని యొక్క లేఖలో మేము చూస్తున్నాం. అటువంటి కంపనతో కూడిన ప్రార్థన, అంటే కదిలించగలిగిన ప్రార్థన, ఆ ఉద్యమంతో కూడిన ప్రార్థన, ఆది అపోస్తులు చేసే ప్రార్థన తండ్రి అంచె కాలంలో ఈ యొక్క తండ్రి కడవరి దినాల్లో మేము కూడా చేయడానికి కావలసిన ఆసక్తిని ఆశ్రమాలు దయచేయండి ప్రభా. నాయన దుష్టిని ఎదిరించమన్నావు ప్రభా. గొప్ప కార్యాలు మేము చేయడానికి నీ ఆత్మ వర్షాన్ని మా మీద కుమరించండి నాయన. ఆ రోజుల్లో ప్రభు వాళ్ళందరూ కూడా అన్య భాషలు మాట్లాడసాగిరి అని రాయబడి ఉంది. మేము అన్య భాషలు మాట్లాడుకుంటూ దురాత్మలు వెళ్ళగొడుతూ మమ్మల్ని మేము ఉజ్జీవపరుచుకుంటూ అనేక మందిని ఉజ్జీవపరుస్తూ నీ ఆత్మ కార్యాలు మేము చూడడానికి ఈ కడవరి దినాల్లో ప్రభువా మీరు మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా అనేక మంది భక్తుల్ని సంఘాల్లో లేపండి ప్రభువా. యెహోషువ లాంటి భక్తులు లేపండి నాయన. సూర్యచంద్రులుగా ఆజ్ఞాపించినప్పుడు వారిని ఎలాగైతే ప్రభువా స్తంభించిపోయారో అటువంటి ఓ గొప్ప వాక్శక్తి కలిగిన దైవ సేవకులు లేపమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప అద్భుతాలు జరిగించండి ప్రభువా. అలాగే తండ్రి ఏలియా లాంటి భక్తులు సంఘాల్లో కావాలయ్యా. ఈ కడవరి దినాల్లో తండ్రి ఓ ప్రభువా నీ మాటలు చదివించినప్పుడు మాట ప్రకారంగా జరిగే అద్భుతాలు చేసే శక్తిమంతులైన భక్తులు కావాలయ్యా. ఓ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని వ్రాయబడి ఉన్నప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడింది, వర్షం ఆగిపోయింది, భయంకర పరిస్థితులు ప్రభువా భూలోకంలో జరుగుతున్నాయి. వారి పిల్లలు వాళ్లే వండుకుని తినే స్థితి వచ్చింది. అరపావు రొట్ట 5 రూపాయలకు అమ్మవలసి వచ్చింది. ఒక గాడిద తల 50 రూపాయలకు అమ్మ. ఆ దినాల్లో అటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరలా నీ దాసుడు ఓ పశ్చాత్తాపం కలిగి ప్రార్థించగా ప్రభు ఆకాశస్తూములు విప్పబడి గొప్ప వర్షం వచ్చి భూమి పండి సకల విధమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లుగా ప్రభు అటువంటి ప్రార్థన, అటువంటి విశ్వాసం, అటువంటి పట్టుదల, అటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ సన్నిధితో మమ్మల్ని నింపండి ప్రభువా. ఈ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన సొలొమోను దేవాలయంలో భక్తులైన సొలొమోను ప్రార్థించి ముగించగా మందిరము నిండా నీ మహిమ చేత నింపబడినట్లుగా చూస్తున్నాం. యాజకులు తన తేజో మహిమకు నిలువలేకపోయినని చూస్తున్నాం. అటువంటి మహిమ, అటువంటి ప్రభావం ఈ కడవరి దినాల్లో నీ సేవకులు మేము పంపించండి. అటువంటి అద్భుతం మా ప్రభువా మేము చూడాలి. అటువంటి గొప్ప ఆసక్తికరమైన కార్యాలు మేము చేయాలి ప్రభువా. మా మీద పంపించి మా మందిరాల్లోని
నీ మహిమ పంపించమని ప్రార్థిస్తున్నా. ఈ మందిరంలో ప్రభువా యాజకుల్ని తేజో మహిమకు నిలవలేనంత గొప్ప అద్భుతమైన శక్తితో మా మందిరాలు నింపండి ప్రభువా. నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. గ్లోరా బాబా రాబా రామస్య ఓ రాబా బాబా 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 గ్లూరా బాబా 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 రాబా. ఓ మహిమ 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 నీకే మహిమ, నీకే ప్రభావం. గ్లూరాబా చందర దురికమారాత్య కులరబాబా రియంద దురికమందరాల మురిక రామాస్య. అద్భుతాలు చేయి దేవుడానికి స్తోత్రం నాయన. ఆశ్చర్యకార్యం జరిగించిన ఆయన కడవరి దినాల్లో నీ మహిమని మేము చూడాలి, నీ ప్రభావాన్ని మేము చూడాలి. ఈ ఆత్మ చేత మేము నింపబడాలి. మాకు ఆత్మ సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు, ఈ మోకాళ్ళ అనుభవం సరిపోదు. ఇంకా నూతనపరచండి, నూతన బలం ఇవ్వండి, నూతన శక్తిని ఇవ్వండి, నూతన ప్రభావంతో నింపండి. ఆయన నీకు వందనాలు. ఈ కార్యం జరిగించండి ప్రభువా. అయ్యా మేము వయసుని బట్టి కృంగిపోకుండా నీ ఆత్మలో ప్రభు బలవంతులమై నీ కొరకు నీ వాక్యాన్ని కలిగి ఓ ప్రభు నాయన నీళ్ళు స్తుతించేవారుగా అనేక మంది కొరకు ఇంకా నీ వాక్యం బోధించేవారుగా, ప్రకటించేవారుగా, ప్రార్థించేవారుగా మీరు మమ్మల్ని ఇంకా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా బలపరచండి నాయన. నీ శక్తి చేత నింపండి నాయన. అనేకసార్లు అనేకమైన బలహీనతలు వచ్చిన దైవజనులు ప్రభువాన్ని లేవనెత్తుతూ ఉన్నాం. ప్రభువారికి స్తోత్రం నాయన. మీరే వారిని ఇంకా ముట్టండి, ఇంకా నీ సేవ కొరకు బలపరచండి ప్రభువా. నీ మహిమాతో నీ దాసుని దాసురాల్ని మీ అభిషేకంతో నింపండి. ఇంకా నూతనమైన దర్శనాలు ఇవ్వండి. ఇంకా నీ సేవకులు మమ్మల్ని పురుకొల్పడానికి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దైవజనులు మా ప్రభు మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క సంస్థ నాయకులందరినీ దీవించండి ప్రభువా. అందరిపై ఆత్మవర్షాన్ని కుమరించండి ఆయన. అందరూ మీ కడవరి దినాల్లో నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఒక నూతనమైన దర్శనాలతో ఓ ప్రభువా మా సేవను ముందు కొనసాగించడానికి ఓ ప్రభువా మమ్మల్ని మీ యొక్క అభిషేకంతో మరి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నువ్వు నడిపించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, ఆత్మచేత నింపే దేవుడు. అనుదినం నా ప్రభువా మీరు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న దేవుడు నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ఆసక్తిని బట్టి, నువ్వు ఇచ్చిన ఆశని బట్టి, నువ్వు మాకు ఆ ప్రభువా మా యొక్క పెద్దలకు ఇచ్చిన దర్శనాలు బట్టి మేము మరొకసారి హెచ్చరింపబడుతూ ఈ రీతిగా నీ సందులో కొనసాగే కృప మీరు మాకు ఇస్తున్నందుకు నీ స్తోత్రం ఆయన. మరలా ఉద్యోగం చేయండి, మాకు ఉద్యోగం కావాలి. నీ వాక్యం అందు ఉద్యోగం, ప్రార్థనలో ఉద్యోగం, ఉపవాసంలో ఉద్యోగం, ప్రభువా సంఘంలో ఉద్యోగం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. మా ప్రభు మేము ఉద్యోగపడకుండా సంఘాలు ఉద్యోగపడలే ప్రభు చేయలేము నాయన. ముందు మేము ఉద్యోగంగా ఉండాలి, ముందు మేము ఆరోగ్యవంతులుగా ఉండకుండా సంఘాన్ని ప్రభువా ఆరోగ్యమైన సంఘంగా నడిపించలేము. మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయను ఆయన. ఓ మమ్మల్ని మా ప్రభు ఆత్మపూర్ణులుగా చేయను ఆయన. నీ మహిమతో మమ్మల్ని నింపండి నాయన, నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి నాయన, అద్భుతాలతో నింపండి. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. గ్లోరా బాబా రాబాందరాల గ్లోరా బాబా బాబా రాబాబా రాబాషందర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లేరా బాబా రాబాబా దరల వందర రాబాషందర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం 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 నాయన. కార్యాలు జరిగించండి ఆయన, కార్యాలు జరిగించిన ఆయన. నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నావు నాయన. ప్రపంచ దేశాల మీద నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నావు నాయన. ఓ ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ కరోనా వ్యాధిని యేసు నామములో ప్రభువా తరిమి కొట్టమని ప్రార్థన చేస్తున్నాం. గ్లోరా మాస్యందర గ్లోరా బాబా 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 కర కుర్య దురికమందరాల భాష. సమస్త బలహీనత కూడా బంధిస్తున్నావు నాయన. బలహీనపరచు దురాత్మలు మేము బంధిస్తున్నావు నాయన. బలహీనపరచు ఆ మహమ్మారిని యేసు నామములో మేము బంధిస్తాం. గ్లోరా మాస్యందర సహాయం చేయండి. గొప్ప అద్భుతం జరిగించిన ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ప్రభువా ఓ ప్రభా పాజిటివ్ కేసులు వచ్చిన ఆయన ఆయా స్థలాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఎటు రావడానికి, అందరూ నూతన కార్యం జరగడానికి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డలోని కార్యం జరిగించండి. ఇప్పుడే యేసు నామములో వారి బలహీనతలన్నీ వారు వదిలి పొమ్మరాజు. గ్లోరా మాస్య గుర ఖరాబ్ అది కందరాల భాష. బలహీనతలన్నీ విడుదల పొమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బలతను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. గ్లోరా మాస్య
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యాల కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ మహిమ కొరకు వందనాలు, నువ్వు చూపిస్తున్న ప్రేమ కొరకు వందనాలు. దేవా, నీ కార్యాలు జరిగించండి, నీ మహిమాంతే మమ్మల్ని నడిపించండి. ఓ గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యో, వందనాలయ్యో, వందనాలయ్యో. నువ్వు చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పది నాయన. ఇక్కడ ప్రార్థన చేస్తుండగానే అనేక మంది హృదయాల్లో నువ్వు కార్యం జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అనేక మందిని ప్రభువా, ఓ మీరు స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రం నాయన. అనేకమైన హృదయాలు కదిలిస్తున్నందుకే స్తోత్రం నాయన. నీ గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రతి వారిలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఒక్కొక్క హృదయాన్ని కదిలించండి నాయన. ఈ యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి ఒక్కొక్క హృదయాన్ని నూతన పరచండి ప్రభువా, నూతన ప్రభావంతో నింపండి ఆయన, నూతన మహిమతో నింపండి ప్రభువా, నూతన కార్యాలతో నింపండి ప్రభువా. నాయన గొప్ప కార్యాలు మీరు చూడ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, నీ కార్యాలు జరిగించండి, నీ మహిమది నడిపించండి ఆయన. అయ్యా, మా యొక్క సంఘములను ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. కడవరి దినాల్లో ఉన్నామయ్యా. ప్రతి సంఘాన్ని మీరు ముట్టండి, ప్రతి సంఘ కాపరిని ముట్టండి, ప్రతి సంఘ కాపరిని ఉజ్జీవింప చేయండి ప్రభువా. ఏ సంఘ కాపరి ఏ యొక్క బలహీనతలో ఉన్నాడు, ఏ సంఘ కాపరి ఏ యొక్క లోటులో ఇబ్బందుల్లో ఉన్నారు, వారందరూ కూడా ఇబ్బందులని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న బలహీనతలని యేసు నామములో ఆ యొక్క సేవకులందరికీ విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా స్వస్థత కలుగునుగాక. ప్రతి ఒక్కరిలో నూతన ఉజ్జీవం దొరికినగాక. ఓ ప్రతి ఒక్క బిడ్డని మీరు కదిలించండి ఆయన. అయా, నిరుత్సాహాలతో ఎవరు కృంగిపోకుండా ఒక్కొక్కరు కూడా నూతనపరచబడిన వారై, ఒక్కొక్కరిని ప్రభావాన్ని పొందుకున్న వారై, ఒక్కొక్కరు నీ కొరకు గొప్ప కార్యాలు చేసి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నూతనపరచండి దేవాన్ని స్తోత్రం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరా బాబా 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 దికర రామాచందర దుర్రా బాబా బాబా రమాచందర. హల్లెలూయా. నాయనా, మా తోటి జతపని వాళ్ళందరినీ మీరు కాపాడండి అయ్యా. మా తోటి జతపని వారందరిపై చేస్తూ ఉంచండి ఆయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క సంఘములో ఉన్న ప్రతి కుటుంబంపై చేస్తూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘ కుటుంబాలపై చేస్తూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా సంఘాల కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబం వెనకబడిపోకుండా ఎవరు కూడా నైనా ఓ నీ సన్నిధికి దూరం అయిపోకుండా ప్రతి వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి సేవకుని పైన చేస్తూ ఉంచండి నాయన. ప్రతి ఒక్క సువార్థికుని పైన చేస్తూ ఉంచండి నాయన. ప్రతి ఒక్క బిషప్ గారుల పైన చేస్తూ ఉంచండి నాయన. ప్రతి రెవరెన్స్ పైన చేస్తూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సేవకులను కూడా దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. మీరు మాకు అప్పగించినటువంటి ప్రభువా ఈ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్న ప్రతి సేవకుని కూడా ఒకసారి దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా నిరుత్సాహ నిస్పృహలతో ఉండకుండా ప్రతి వారు ఒక నూతనమైన ప్రభావంతో నీ సేవ చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభువా, ఆయా గ్రామాల్లో సేవ చేస్తున్న సేవకులు దీవించండి, ఆయా పట్టణాల్లో సేవ చేస్తున్న సేవకులు దీవించడానికి మా జిల్లా పెద్దలను దీవించండి ప్రభువా. పెద్దలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా జిల్లాలో ఓ ప్రభువా నీ కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క జిల్లా పెద్దను మీరు అభిషేకించి ఆశీర్వదించి ఆ జిల్లాను గుర్చిన భారం కలిగి వారిని యొక్క సేవకులందరినీ ఆదరిస్తూ వారికి ప్రోత్సాహకరంగా ఉండడానికి ప్రతి జిల్లా పెద్దని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ప్రభువా అనేక మంది తండ్రి ఓ నాయకులందరిపై కూడా చేస్తూ వచ్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు నాయన. ఇగో ప్రభువా, మా యొక్క తండ్రి సంస్థ నాయకులందరినీ కూడా దీవించి రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్క ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్క సేవకుని పైన రాస్తూ వచ్చాను. వారు ప్రభు ఆయా జిల్లాలో ఉండి పనిచేస్తున్న సేవకులకి ప్రోత్సాహకరంగా ప్రతి ఒక్కరూ నడవడానికి సహాయం చేయండి ప్రభువా. నీ కృప చూపించండి ఆయన. అలాగే మా తండ్రి బిషప్ పీటర్ గారి వారి కుటుంబాన్ని మా ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ మా ప్రభు నీ చందువారితో వచ్చాండి. అలా మా ప్రభు కాళ్ళేడు కుమారపులయ్య గారిని వారి కుటుంబాన్ని సంఘాన్ని మా ప్రభువా మీరు ఆశీర్వదించి అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఓ ప్రభువా, బిషప్ సజ్జన్ రాజయ్య గారి కొరకు వారి కుటుంబం కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేవజనికి అభిషేకించి ఆశీర్వదించి కాపాడి నీ మధ్య నడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
అలాగే ప్రభువా రెవరెండ్ దీవెన్ కుమారయ్య గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని, వారి ఇచ్చిన సంఘాన్ని కుటుంబం దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా తననైనా బిషప్ సుదర్శన్ జ్యోతి కుమారపల్లి గారు విదేశాల్లో ఉంటుండగా అమ్మగారిని బిడ్డలు కూడా దీవించి నీ మహిమార్తి దాసుని ఇక్కడ బలపరిచి వాడుకోండి ప్రభువా. సంస్థ మీద ఉన్న భారం ఓ ప్రభువా ఇంకను తండ్రి ఎక్కువగా ఉంచి మా తండ్రి యొక్క మహిమార్థమే వారు వాడబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభువాని స్తోత్రం నాయన, మా బిషప్ తల్లిదండ్రుల కొరకు వందనాలు, వారికి ఇచ్చిన దర్శనం కొరకు వందనాలు, వారికి ఇచ్చిన ప్రభువా ప్రత్యేకమైన ఓ ప్రభువా ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఏ సేవకుడు వెనకబడకుండా ప్రతి వారు కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి, ప్రతి వారు జీవింపబడాలి, ప్రతి సేవకుడు ప్రభువా ఒక నూతనమైన అభిషేకంతో నింపబడాలి, ప్రతి సేవకుడు కూడా ప్రభువా మంచిగా తండ్రి నడిపించబడాలి ఉద్దేశం కలిగి నాయన యొక్క 8 దినాల ప్రార్థన ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి వందనాలు. మంచి ఆరోగ్యాలు బిడ్డలకి ఇవ్వండి, మంచి ఆశీర్వాదాలు వారికి దయచేయండి, మంచి తలంపులు వారికి దయచేయండి ప్రభువా. ఓ మంచి ఉద్యోగం వారిని పంపించు ప్రభువా, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రభువా. అన్ని విషయాలు కూడా మీరు సహాయం చేయండి ప్రభు. మా యొక్క తండ్రి నాయన సంఘ కాపరుల్ని, అలాగే మా తండ్రి మా యొక్క సంస్థ నాయకుల్ని, ఆయా స్థలాల్లో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని, సంఘ కాపరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి ప్రభు. మాకు ఇచ్చిన మన్నా సంఘాన్ని ఏలూరు పట్టణంలో ప్రభువ ఇక్కడ జరుగుతున్న ఆరాధనలు బట్టి కూడా వందనాలు. అనేక మంది ప్రభువ కోవిడ్ వచ్చి బాధపడినా మరలా తిరిగి వచ్చి మందిరంలో చేరడానికి వారికి ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి కూడా వందనాలు. ప్రతి బిడ్డని కూడా తండ్రి దీవించాను, ప్రతి వారి పని వేస్తూ వచ్చాను. నీ కాపుదల, నీ ఆశీర్వాదం, నీ మెండైన కృపను దండిగా ప్రతి ఒక్క కుటుంబం ఇచ్చి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోనాలి నాయన. ఈ ప్రార్థనలు చేయడానికి మాకు ప్రోత్సహించిన తల్లిదండ్రులపై నేస్తం ఉంచి మరలా మేము మరొకసారి ఇలాగ నీ ప్రార్థనలో కూడుకునే వారికి ఇస్తుంది మాతో ఉంచాను. నూతనమైన అభిషేకాలు మాకు దయచేసి ప్రభా, నూతనమైన రీతిగా, నూతనమైన దర్శనాలతో, నూతనమైన ప్రభావంతో నీ సంఘాల్లో మమ్మల్ని వాడుకుని నూతన ఆత్మల రక్షణార్థమే బలపరిచి నీ మహిమ కొరకు దినదిన అభివృద్ధి పరచాలి. మా కుటుంబాలు దీవించండి, మా బిడ్డలు దీవించండి, వాళ్ళు చేస్తున్న సేవలు దీవించండి, అన్ని విషయాలు కూడా తోడుగుని నడిపించండి నాయన. యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసు ప్రభువానికి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం మరి దినవి ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరికి, బిషప్ తల్లిదండ్రులకు, మరి వీరితో కలిసి ప్రార్థించే ఈ యొక్క మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభు శుభాంతరతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.